సిద్దిపేటలో ఫ్లెక్సీ వార్పై పోలీసులు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని బీఆర్ఎస్ నాయకులపై కేసు బుక్ చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫ్లెక్సీ చింపేశారని బీఆర్ఎస్ ఫిర్యాదుతో కాంగ్రెస్ నాయకులపై కేసు ఫైల్ చేశారు పోలీసులు. సిద్దిపేట రూరల్ 1 టౌన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన హరీష్ రావుకి బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సిద్దిపేట గడ్డ హరీష్ రావు అడ్డా, అసెంబ్లీ టైగర్ హరీష్ రావు అంటూ నినాదాలు చేశారు. హరీష్ రావుకి అడ్డొస్తే అడ్డంగా నరికేస్తామంటూ స్లోగన్స్ చేశారు. కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ హరీష్ రావు వెళ్ళిపోయారు. ఎప్పుడైనా 10 ఏళ్ళు నేను మంత్రిగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రముఖ స్థానంలో ఉంటే కనీసం చీమ కన్నా సిద్దిపేటలో హాని చేసినామా? ఒక చెంప దెబ్బనన్నా ఎవరన్నా కొట్టినమా? ఏ రోజైనా సిద్దిపేటలో నిన్న జరిగినటువంటి సంఘటన ఏ రోజన్నా జరిగిందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. సిద్దిపేట అంటే ప్రేమకు, దాతృత్వానికి, సేవకు, మంచితనానికి, అభివృద్ధికి పేరుగాంచే విధంగా సిద్దిపేట కీర్తి ప్రతిష్టలు పెంచాం. కానీ అలా మరి అరాచకానికి పాల్పడుతూ ఏ రకంగా వ్యవహరిస్తున్నారు? ఇది మన సిద్దిపేటకు మంచిదా? ఈ పెద్దలందరూ కూడా